ఈరోజు జనసేన నవనిర్మాణ సభ ఈరోజు జరగవలసి ఉండగా దాని సభకి అనుమతి నిరాకరించడం అనేది దారుణం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్ర ప్రజల గుండె చప్పుడు బడుగు బలకైన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాంటి నాయకుడి మీద నిన్న పొన్నం ప్రభాకర్ గారు నోరు పారేసుకోవడం అనేది చాలా దారుణం అండి. పొన్నం ప్రభాకర్ గారు, మీరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాలకి రోడ్లు లేని గ్రామాలకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు దిగొచ్చి సీసీ రోడ్లు వేసిన ఘనత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అలాగే గిరిజన గ్రామాలు ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో ఆ గ్రామాలు వెళ్ళటానికి కూడా దారి లేకపోతే ఆ గ్రామాలు కూడా రోడ్లు కానివ్వండి, వాళ్ళకి కావలసిన త్రాగునీటి సౌకర్యాలు కల్పించిన ఘనత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సర్పంచుల్ని తలెత్తుకునే విధంగా ఆయన అనేక సంస్కరణలు చేపట్టి సర్పంచులకు కూడా అండగా నిలిచిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించడం అనేది దారుణం అండి. ఇక్కడ సర్పంచులు గౌరవంగా బ్రతికితే తెలంగాణలో అనేక మంది సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చేశారని మీరు ప్రభుత్వం వచ్చినాక సర్పంచులకు వచ్చిన నిధులు కూడా మీరు డైవర్ట్ చేశారన్నమాట. మీరా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి? పార్టీని ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా బలోపేతం చేసుకుంటానికి అనేక మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా తెలంగాణలో కూడా మా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటానికి నవనిర్మాణ సంకల్ప సభ అనేది ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఎందుకని ఉలికిపాటు, ఎందుకు భయం? అంటే కళ్యాణ్ గారు అంటే అంత భయం మీ దేనికి? అంటే ఎందుకు భయం ఉందంటే మీకు ప్రజల్లో ఆయనకి మంచి ఆదరణ ఉంది. తెలంగాణలో కూడా ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉన్న నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు చూసి మీరు భయపడతా ఉన్నారు. సరే, మీరు కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజలతో కానివ్వండి, అక్కడ ఉద్యమాలతో కూడా మంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమో కళ్యాణ్ గారికి తెలంగాణ కూడా అదే ముఖ్యం. అలాంటి నాయకుడిని మీరు విమర్శించడం అనేది దారుణం అండి. ముందు మీరు ఒక మంత్రి పదవిలో ఉండి మాట్లాడే తీరు ఒకసారి సరిచూసుకోండి. మాట్లాడే విధానం అది కాదు. మీరు పేకాలంటే ఎదవా లాంటి వీధి రౌడీల భాష మాట్లాడడం అనేది చాలా దారుణం అండి. ముందు మీరు భాషా విధానం మార్చుకొని గౌరవంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా ఉండి, ఒక ఎంపీగా ఉండి ఏం చేశారు? మీరు బలహీన వర్గాలు కానివ్వండి, అక్కడ మీ జిల్లా, మీ పార్లమెంట్ ప్రజలకు కానీ ఏం చేశారండి? మీరేమీ చేయకపోగా అనేక మోసాలు చేసిన ఘనత మీది. మీరే మాట్లాడేది కళ్యాణ్ గారి గురించి. ఇక్కడ బడుగు బలహీన వర్గాల్లో ఇబ్బందులు ఉండాలంటే మొట్టమొదట స్పందించే వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అనేక మంది బడుగు బలహీన వాళ్ళకి ఇప్పుడు మన వైజాగ్లో ఉంది, వైజాగ్లో బోట్లు కాలిపోయినప్పుడు కానివ్వండి, అలాగే కౌలు రైతులకి సొంత రూపాయలతో, సొంత నిధులతో ఆయన సొంతగా వెచ్చించి వాళ్ళు ఆదుకున్న ఘనత కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి నాయకుడి గురించే మీరు మాట్లాడేది. మీరు చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే జన సైనికులు కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మిమ్మల్ని దగ్గర రీతిలో బుద్ధి చెబుతారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న కూడా కవిత గారు అనేక పేవాకులు పేల్చడం జరిగింది. ఏమ్మా, ముందు మీ సంగతి చూసుకోమ్మా. మీరు లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపిన ఘనత మీది. మీరే మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి. ముందు మీ ఇంట్లో ఉన్న విషయాల్ని మీరు సరిదిద్దుకోండి. మీ అన్నయ్యకి, మీకు, మీ నాన్నగారికి ఉన్న సమస్యలు మీరు తీర్చుకోండి. అంతేగాని మీరు కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఒక మంత్రి పదవిలో ఉండి మీరు ఉంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ. మీరు కూడా ఏ రాష్ట్రంలో కూడా పార్టీని విస్తరించుకోవడానికి అనేక సభలు పెట్టుకుంటూ ఉంటారు, మీరు ముందుకెళ్తూ ఉంటారు. మీకు ఎంత ముఖ్యమో మీ పార్టీని డెవలప్ చేసుకోవడానికి మా జనసేన పార్టీ కూడా మేము అన్ని రాష్ట్రాల్లో కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, జాతీయ స్థాయి నాయకుడు. అయినా అనేక రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఆయన అంటే చాలా ప్రజలకు కూడా చాలా మమకారం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి జనసేన పార్టీని మేము అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించుకోవడానికి అనేక సభలు పెట్టుకుంటూ ఉంటాం, మీటింగ్ పెట్టుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. మీరు ఒక జాతీయ పార్టీలో ఉండి ఇలాంటి విమర్శలు చేయడం అనేది మీకు మంచి పద్ధతి కాదు. అది మీరు మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి.
లేకపోతే మీకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులు. బయట చాలామంది అంటుందంటే చంద్రబాబు గారికి అనుసంధానంలోనే, అంటే ఆయనకి తెలియకుండా ఏది జరగదు అని అంటున్నారు. అలాగే ఈ పర్మిషన్ వెనకాల మొన్న రీసెంట్గా చూసుకుంటే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. రాజకీయం ఎప్పుడు చేయాలో నాకు తెలుసు, మీరు నాకు నేర్పుతారా అని అన్నారు. అంటే ఆయన రాజకీయాన్ని కనుక ఈ తెలంగాణ జనసేన పార్టీకి ముడిపెట్టి అన్నారు, వెనకాల రాజకీయం చేస్తున్నారనుకోవచ్చా ఈ పర్మిషన్ రాకుండా? ఎలా రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడైతే అవ్వచ్చండి. అతను టీడీపీలో నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పటి నుంచి ఆయనకి తెలంగాణతో మన టీడీపీతో సంబంధాలు అనేది తెగిపోయినాయి. అంతేగాని చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఏం సంబంధం అండి రేవంత్ రెడ్డి గారికి? ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అలాంటి సంబంధాలు లేవు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు చాలా రిలేషన్ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కళ్యాణ్ గారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కళ్యాణ్ గారు అండగా ఉంటారు. అంతేగాని ఈ విషయాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అన్ని విషయాల్లో కూడా అండగా ఉన్నారు అని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి పార్టీ వేరు, కాంగ్రెస్ పార్టీ. అదే ఒక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందో బీజేపీ ఉంది, అలాగే జనసేన పార్టీ ఉంది, టీడీపీ ఉంది. ఈ మూడు పార్టీలు మేము కూటమిగా ఉన్నాం ప్రజెంట్. అంతేగాని మేము కూటమిగానే ముందుకెళ్తాం. అక్కడ బలంగా రేపు రేవంత్ రెడ్డిని దింపడానికి మేము అన్ని విధాలుగా శతచేతిలో కృషి చేస్తామని చెప్పి చంద్రబాబుకి ఏం సంబంధం అంటే ఇప్పుడు తెలంగాణలో తన ఉనికి కోల్పోయింది టీడీపీ. అలాగే జనసేన చూసుకుంటే 21 out of 21 ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దేశంలో 4-5 రాష్ట్రాలు ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేయటం, అక్కడ గెలవటం. అలాగే ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే అక్కడ కూడా జనసేన బలపడుతుంది. అంటే ఇప్పుడు జనసేన బలపడితే ఈ పార్టీలకి ఏమైనా డ్యామేజ్ అయిద్దామని వెనకాల తెరచాటు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. జనసేన బలపడినా అది మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే అంత కూటమిగా ఉన్నారు కాబట్టి జనసేన బలపడితే అక్కడ టీడీపీ కూడా దానికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ ఐక్యతగా ముందుకెళ్తారు. జనసేన బలపడటం అనేది అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంత బలంగా ఉందో తెలంగాణలో కూడా అంతకంటే జనసేన పార్టీ బలంగా ఉంది. మరి ఆ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళు కూడా సపోర్ట్గా నిలబడి అక్కడ ఒక బలమైన కూటమి ఏర్పాటు చేసి రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అక్కడ మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా అనేక విధాలుగా వీళ్ళు ముగ్గురు కృషి చేస్తూ ఉన్నారు. జనసేన బలపడితే కూటమికి ప్లస్సే కదా అంటున్నారు. మరి అలాంటప్పుడు బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎందుకని స్పందించట్లేదు ఈ విషయంలో? స్పందిస్తారండి. స్పందించిపోతే వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మేము జనసేన పార్టీ ఉంది, మేము స్పందిస్తున్నాం. అది వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు స్పందిస్తారు అనుకుంటున్నాం. అంటే ఆంధ్రాలో ఓట్ల కోసం స్పందిస్తారు, తెలంగాణలో అయితే స్పందించరంటారా? టీడీపీ అక్కడ లేదు కదా, మాకు ఓట్లు అవసరం లేదని స్పందించరా? ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులకి ఎంత ఇష్టం, తెలంగాణ నాయకులు కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కళ్యాణ్ గారికి ఉన్న ప్రజల మద్దతు, ఆయనకున్న ఆదరణ వాళ్ళకి తెలియదేం కాదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటారు. ఈ విషయంలో మాత్రం ఎలాంటి దురుద్దేశాలకి అవసరం లేదు. ఖచ్చితంగా స్పందిస్తారు, అండగా కూడా నిలబడతారు. అంటే టీడీపీ అనే కాదండి, బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అవనివ్వండి, అలాగే కోడి చెరువు ఇష్యూ అవనివ్వండి, వీటి మీద ఎంత రాద్ధాంతం చేస్తున్నా కనీసం బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరు ఎందుకని స్పందించట్లేదు? ఇప్పుడు ఖండిస్తే మంచిదండి, ఖండించకపోతే వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటా ఉంటాయి. మరి వాళ్ళకి పార్టీ నుంచి ఏ విధమైన గైడ్లైన్స్ ఉన్నా మనకు తెలియదు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి సమర్పిస్తున్నాం. నా పేరు నెర్సు కృష్ణాంజనేయులు, జనసేన పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు మేరకు ఈరోజు జరగాల్సినటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప మీటింగ్ని అనేక రకాలైనటువంటి కుట్రలతో, అనేక రకాలైనటువంటి అడ్డంకులతో ఆపేయడం అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క బలమేంటో మాకు అర్థమవుతుంది. ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి నుంచి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో నడిచినటువంటి అనేక మంది యువకులు, అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో నుండి, కాంగ్రెస్లో నుండి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా గెలిచినటువంటి వ్యక్తులు. అంత బలమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రాంతంలో అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే
గతంలో జరిగినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూలు కానివ్వండి, కానీ ఈ రోజు జరుగుతున్న విషయాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ రోజున కవిత గారు బయటకు వచ్చి మాట్లాడేటువంటి విధానం నిజంగా మీరు ఆ రోజున తెలంగాణ రాష్ట్రం కావాలని కోరినప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం జరుగుద్ది, బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. కానీ మీరు తెలంగాణ పోరాటం కోసం ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది యువకులు బలిదానం తర్వాత వచ్చినటువంటి తెలంగాణ పరిపాలనలో మీరు కానీ మీ అన్నయ్య కానీ పారాచూట్ లాగా వాలిపోయి రాష్ట్రాన్ని కబలించేసేసి అవినీతిమయం చేసేసి మళ్ళీ ప్రభుత్వం రాకుండా చేసుకున్నటువంటి పరిస్థితి మీరు చేశారు. మీరు 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో 5 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏ రోజునైనా కానీ మీరు కానీ మీ యొక్క శాసనసభ్యులు కానీ లేదా ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారో పొన్నం ప్రభాకర్ గారు కానీ వారి యొక్క వ్యక్తిగత జేబులోంచి ₹1 అయినా సరే తెలంగాణ కోసం ఖర్చు పెట్టారని మేము అడుగుతున్నాం. సాక్షాత్తు తెలంగాణకి స్వరమైనటువంటి గద్దర్ గారే పవన్ కళ్యాణ్ గారి జేబులో చేయబెట్టి నేను డబ్బులు ఎంతైనా తీసుకుంటాను, పవన్ కళ్యాణ్ నా తమ్ముడు అని అన్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ముందుకు వచ్చారో ఆ రోజు కోదండరామ్ గారి కానించి అలాగే నరేంద్ర గారి కానించి ఇలా గద్దర్ గారి కానించి వీళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేసేసి మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు తెలంగాణను ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు మీరైతే పవన్ కళ్యాణ్ గారు ఆదిలాబాద్ జిల్లాలో బోర్లు వేయించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అలాగే కొమరం భీమ్ గారిని కానీ అలాగే తెలంగాణ యోధులను కానీ తెలంగాణలో ఉన్నటువంటి కవులను కానీ గౌరవించుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ నుంచి విడదీయాలనుకునేటువంటి మీ యొక్క ఉద్దేశంలోనే మీ స్వార్థం కనబడుతుంది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడికి వెళ్ళైనా ఎలాంటి మీటింగ్లైనా పెట్టుకోవచ్చు. తెలంగాణ పునర్నిర్మాణం అనగానే మీకు ఎందుకు భయం వేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అక్కడికి వస్తే మీరు ఏ విధంగా అయితే చేసేటువంటి అవినీతి దోపిడీలకు అడ్డుకట్ట వేస్తారనేటువంటి భయంతోనే మీరందరూ కూడా అడ్డుకుంటున్నారని, అందులో మీరందరూ కూడా ఏకమైపోయి ఈ రోజున గ్లోబల్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణని ప్రాంతీయ భావంగా తీసుకొచ్చి ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలను రేకెత్తున్నారని చెప్పి మీరంతా తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకులుగా పనిచేస్తున్నారని, అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చి అక్కడ ప్రశ్నిస్తే ప్రజలకు మరింత న్యాయం జరుగుద్ది, ఇది కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తూ, అంటే రాజకీయ పార్టీలు దోపిడీ చేసుకునే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటైపోతాయి. ఎవరైతే నిజాయితీపరుడు తన జేబులో ఉన్నటువంటి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు కొండగట్ట ఆంజనేయ స్వామికి టీటీడీ నుంచి 36 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్నగాక మొన్న వరదలు వస్తే 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏ రోజన్నా 10,000 రూపాయలు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. మీరు తెలంగాణను అడ్డం పెట్టుకుని ఏ రోజన్నా మీరు 100 రూపాయలు ఇచ్చారా? మీరు ఏ రోజన్నా తెలంగాణ యొక్క ప్రజలకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ 100 రూపాయలు ఇచ్చారా? కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి దానాలు కనుక ఈరోజు మనం తెలంగాణ చెప్పుకున్నా అదే విడదీయరా అనేటువంటి బంధం, బలమైనటువంటి సంబంధం మీలాంటి కుహానా రాజకీయ నాయకులు మాకు అవసరం. ప్రజలతో తెలంగాణ ప్రజలతో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అటాచ్మెంట్ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు టు తెలంగాణ ప్రజలు, తెలంగాణ భావన, ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు ఉన్నారు మాకు. మేము వారితో కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా జనసేన పార్టీ యొక్క పాత్ర భవిష్యత్తులో బలంగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికే మీరు పెట్టేటువంటి కార్యక్రమాలు. గతంలో ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ మమ్మల్ని అడ్డుకుంది, 11 సీట్లకు పరిమితం అయ్యారు, తొక్కితే అతపాతాళానికి వెళ్ళారు. మీరు కూడా ప్రజా సేవ చేయడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి సేవ చేసే వ్యక్తిని మీరు స్వాగతించపోగా మీరు ఈ విధమైనటువంటి అసందర్భమైనటువంటి అసభ్య పదజాలంతో నిన్న పొన్నం ప్రభాకర్ గారు చిన్న వయసులోనే ఎంపీ అయ్యారు. ఆయన కరీంనగర్ జిల్లాకు ఆయన ఏం చేశాడు చెప్పండి ఇంతవరకు? ఆయన గౌడ సమాజ వర్గం నుంచి వచ్చాడు, బీసీ సమాజం. ఈ రోజున ఆయన బీసీ సమాజ వర్గానికి ఏం చేశాడండి? ఆయన పదవులు అనుభవించడం కానీ ఒక ఎంపీగా, ఒక శాసనమండలి సభ్యుడిగా, మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన. ఈరోజు ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు. ఏం చేశాడు ఆయన ఈరోజు తెలంగాణకి? పొన్నం ప్రభాకర్ గారు మీరేమీ మత్తలేని చంద్రులు కాదు, మీ కూడా మేము తవ్వుతాము, మిమ్మల్ని మేము రోడ్డు మీదకి లాగుతాము. కవిత గారు కూడా మాట్లాడుతుందంటే బీఆర్ఎస్ పేరేం పెట్టింది ఆవిడ? రక్షణ సేన అని పెట్టింది. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన. అక్కడ కూడా మా పేరే వాడుకున్నావు నువ్వు సేన అనేటువంటి విషయాన్ని. నువ్వు కూడా మళ్ళీ మమ్మల్ని మాట్లాడే పరిస్థితికి వచ్చేసావు. ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో టీఆర్ఎస్ అయిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళారు. మళ్ళీ నువ్వు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పి రక్షణ సేన అని చెప్పి మా పేరునే నువ్వు కాపీ కొట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద చెంకీలు ఇస్తే నిన్ను మేము తెలంగాణ రాష్ట్రంలో మీరు అసలు కనీసం తిరగలుగుతారా రేపు నుంచి ప్రజల ముందు? తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీపరమైన పవన్ కళ్యాణ్ గారిని ఆదరించే తత్వం తెలంగాణ ప్రజలకి ఆంధ్ర కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోతే మాత్రం మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలోనే తిరగనిచ్చే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.